హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చూపించేస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచి ముగ్గు పెట్టి పిల్లలకి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేసి మా బుజ్జి ఉడతలకి మిల్క్ ఫీడింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే వాటితో ప్రాబ్లం ఉండదు. మిల్క్ ఫీడింగ్ అది అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్కి వచ్చేసి గుంత పొంగడాలు వేసి బొంబాయి చట్నీ చేశాను అనమాట. మీకు ఈజీగా ప్రాసెస్ అర్థమైపోతుంది కదా చూస్తుంటే. రోజు లేచిన దగ్గర నుంచి ఇదే కదండి మనకి అందరికీ హడావిడి. ఇంకా అంతకుమించి ఇంకేముంటుంది చెప్పండి. టిఫిన్లు బాక్సులు ఇవే కదా, ఒకదాని తర్వాత ఒకటి అలా 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 చేసుకోవడమే సరిపోతుంది. ఇలా బొంబాయి చట్నీ అయితే చేశానండి. వైట్ చట్నీ, పప్పుల చట్నీ అయితే కొంచెం మంటగా ఉంటుంది అంటారు. బొంబాయి చట్నీ అయితే మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. ఎప్పుడు అదే అడుగుతారనమాట. బయట హోటల్ నుంచి టిఫిన్ తెచ్చినా కూడా బొంబాయి చట్నీ అడుగుతారు. సర్లే ఎందుకు బయట తేవడము, ఇంట్లో ఎదురు వేస్తున్నాను కదా అని చెప్పి నేనే బొంబాయి చట్నీ అయితే శనగపిండితో చేస్తాం కదా, అలా సింపుల్గా అయితే వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చేసాను అనమాట. ఒక పక్కన టిఫిన్ చేస్తూ టిఫిన్ వేస్తూనే ఇంకో పక్కన పిల్లలకైతే హీటర్తో వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి స్నానానికి. అలా పెట్టేసి వాళ్ళని నిద్ర లేపేసి పొంగడాలు అయితే వేసేసాను. ఇక్కడ బొంబాయి చట్నీ అయితే అయిపోతుంది కదా, ఒకసారి అయిపోతే వాళ్ళకి స్నానాలు చేయించేసి టిఫిన్ పెట్టేద్దాము, స్కూల్ టైం అయిపోతుందని చెప్పనేసి 8:30కి అయితే వాళ్ళ స్కూల్ టైం అండి. 8:30కి వెళ్తారనమాట. 8:35కి బెల్ స్టార్ట్ అవుతుంది. వాకబుల్లే, దగ్గరే మాకు. అలా వాళ్ళకైతే చక్కగా టిఫిన్ రెడీ చేసేసి ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేసాను మొత్తము. నేను వెళ్ళి తీసుకెళ్ళాలి కాబట్టి నేను కూడా ఫ్రెష్ అయిపోవచ్చు అనేసి ఇల్లంతా క్లీన్ చేశాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళకైతే టిఫిన్ పెట్టి నేను బట్టలు ఉతికేసి ఫ్రెష్ అయిపోయాను. వాళ్ళని దింపేసి వచ్చి పూజ చేసి నేను కూడా టిఫిన్ చేసి బియ్యం రైస్ ఒక దాని మీద పాలు పెట్టేశాను. అవి అవుతూ ఉండగా గోంగూర చట్నీ చేద్దాం ఈరోజు, నిన్న అరటికాయ కర్రీ ఉంది అనేసి గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా రోజులు అయిపోయింది గోంగూర చట్నీ చేసి. చట్నీ అయితే అయిపోయింది. తాలింపు పెట్టేశాను. పిల్లలకైతే బాక్స్ కట్టేశాను. సమ్మర్ కదా, కొంచెం సబ్జా నీళ్ళు అవి బెల్లం కలిపేసి పెడుతున్నాను అనమాట. బాగా ఎండలు వేస్తున్నాయి అని చెప్పేసి పిల్లలకైతే క్యారేజ్ రెడీ అయిపోయింది. మా బుజ్జి ఉడతలకు కూడా కొంచెం రైస్ పెట్టేసి అలా క్యారేజ్ ఇచ్చేసి బయటికి వెళ్ళే పని కూడా ఉంది అని చెప్పేసి ఈరోజు ఎర్లీగానే ఇచ్చేసాను అనమాట. స్కూల్కి వెళ్ళి పిల్లలకి ఫీజులు కట్టేసి బయటకైతే వెళ్ళాము. ఈరోజు మేము మా పాపకి కేవీలో అడ్మిషన్ తీసుకుందామని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి ఈయనకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి పాపకైతే మేము కేవీ అప్లై చేసామన్నమాట. ఇంకా మన ప్రయత్నం అయితే మనం చేసాము, సీట్ రావాలి కదా అనేసి. ఇంకా భగవంతుడిని వేడుకొని ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసిన తర్వాత యాజ్ టీజ్గా మళ్ళీ బుజ్జి బుడతలకి ఫీడింగ్ ఇచ్చి వాటికి కొంచెం బాడీ అంతా క్లీన్ చేసేసుకుని ఇంక నా పని అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. గిన్నెలు మొత్తం సింక్ నిండా ఉన్నాయి. అవి మొత్తం తోమేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుని పిల్లలని అయితే తీసుకొచ్చేసాను. వాళ్ళు కొంచెం గ్రౌండ్కి తీసుకెళ్ళమన్నారు. కింద గ్రౌండ్లో ఆడించేసి తీసుకొచ్చి స్నానాలు చేపించేసి స్నాక్స్ పెట్టి వాళ్ళకైతే కొంచెం హోంవర్క్ అది ఉంటే హోంవర్క్ చేయించాను. తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ అందరం భోంచేసేసి మా బుజ్జి ఉడతలకు కూడా పాలు ఫీడింగ్ అయితే ఇచ్చేసాను. ఇది నా డే మొత్తం లాగా. నచ్చితే లైక్ చేయండి. కేవీకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, వీడియో కూడా చేస్తాను.